సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపలో మనలను భద్రపరుచుకొని నడిపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన దేవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దేవుడు మీకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, స్తోత్రం. మహిమ కలిగిన నీ నామానికి మహిమ కలుగునట్లుగా కృపను చూపించండి, క్షేమాన్ని ఇవ్వండి. మీ మాట కోసం వేచి ఉన్నామయ్యా. మాటను పంపండి, మాతో మాట్లాడండి. సరి చేయబడినట్లుగా, నీ ఎదుట నిలుచున్నట్లుగా, లోపాలు పాపాలు యేసు నామములో తొలగునట్లుగా నీ రక్తంతో కడగండి. వాక్యపు నిలువుటద్దం ముందు మా బ్రతుకును సరిచేసుకున్నట్లుగా నీ కృప కలిగినటువంటి కార్యాలు నా జీవితంలో, మా జీవితంలో మీరు జరిగించి మీ ఉన్నతమైనటువంటి కృపతో మమ్మల్ని ఎత్తిపట్టుకొని బలపరచుమని యేసు నామములో ఆదరణ, నెమ్మది, స్వస్థత, దీవెన, క్షేమం నాకు మాకు నిండుగా మెండుగా దయచేసి మీ మహిమతో నింపి నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని ప్రియులారా, జీవము కలిగినటువంటి దేవుని యొక్క కృప, ప్రణాళిక, ప్రసన్నతను బట్టి మరొకసారి ఆయన మాటను వినడానికి దేవుడు కృపను చూపించాడు. ఈ రోజున మన వాక్య ధ్యాన నిమిత్తము సామెతల గ్రంథములో కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి కృప కలిగిన దేవుడు మనకు సహాయాన్ని దయచేయునుగాక. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతున్నాను, గమనించండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. పలుసార్లు పలు సందర్భాలలో మనం ఈ మాటను వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, ముందుకు కొనసాగించబడుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుని వాక్కు నీతో నాతో మాట్లాడుతుంది. నువ్వు నమ్మకమైనటువంటి వాడివైతే దీవెనలు ఎందుకు కలగవు? నిండుగా కాదు, మెండుగా. నిండుగా అని అన్నప్పుడు కొలత, మెండుగా అని అన్నప్పుడు కొలత లేని, అంటే మెండుగా అని అన్నప్పుడు కొలత లేని ఒక అనుభవం. ఒక మాటలో చెప్పాలంటే లెక్క పెట్టలేని అనుభవం కూడా మనకు వాక్యం నేర్పిస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినటువంటి కృపలో మనమందరం భద్రపరచబడి ఉన్నాం. ఎందుకో జీవము కలిగిన దేవుడు మరొకసారి నీతో నాతో మాట్లాడడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు గనక మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా నీకు దయచేయబడునుగాక. దేవుడు దీవించునుగాక. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు నమ్మకమైన వానికి, నమ్మకమైనటువంటి వానికి, ఇంతకీ నమ్మకమైన వాడు అని అంటున్నాం కదా. నమ్మకమైన వాడు ఎలా ఉంటాడు? ఏమన్నా 4 చేతులు, 3 కాళ్ళు, 8 కొమ్ములు ఇవేమన్నా ఉంటాయా? అతను ఏమన్నా స్పెషల్గా ఉంటాడా? ఏమండి, వాక్యాన్ని మనం చదువుదాం జాగ్రత్తగా. ఏమండి, ఎవరినైనా నువ్వు దేవుని నమ్మావా అని అంటే ఎందుకు నమ్మలేదు, అంత నమ్మానా ఇంత నమ్మానా అని అంటాడు. ఏమండి, మనిషికి కనబడే భక్తి ఎంతైనా చేస్తాడు. అయితే అతడు కనబరిచినటువంటి ఆ అనుభవమే అతడు నమ్మకమైన వాడా కాదా అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అదే ఈ రోజున ఈ సామెతల గ్రంథంలో గ్రంథకర్త చెప్పినటువంటి విషయాన్ని బట్టి నమ్మకమైనటువంటి వాడు ఎలా ఉంటాడు? ఒకవేళ నీకు మెండైన దీవెనలు రాకపోతే, ఎందుకో మెండైన దీవెనలతో నిన్ను నింపాలని కృప కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యానుసారంగా నడవడానికి తీర్మానం చేసుకో. మెండైన దీవెనలు నీకు కలుగునుగాక. వాక్యపు లేఖనాలను మనము చదివితే ఇదే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. అంటే నమ్మకమైనటువంటి స్వభావము ఎవరైతే కలిగి ఉంటారో,
నిండైన కాదు మెండైన దీవెనలు నమ్మకమైన వానికి ఇస్తాను అన్నాడు కదా. ఆ నమ్మకమైన వానికి ఉండే గుణాన్ని చెప్తూ ఉన్నాడు, లక్షణాన్ని, స్వభావాన్ని చెప్తున్నాడు. ఏమిటి నమ్మకమైన వానికి ఉండే గుణం అంటే, వాడు సంగతి దాస్తాడు, సంగతిని మరుగు చేస్తాడు, సంగతిని గుండెల్లో పెట్టుకుంటాడు. ఆల్ ఇండియా రేడియో లాగా, న్యూస్ పేపర్ లాగా కొంతమంది ఉన్నారు. వాళ్లకు సమాచారం చెప్పామనుకోండి, ఎంత త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది అంటే కరోనా వ్యాధి కంటే త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. అదే వాక్యం చెప్తుంది, నమ్మకమైన స్వభావం కలిగి ఉంటే అది గుండెల్లో దాచుకుంటావు, ప్రార్థన చేస్తావు, ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటావు, వారు సరిచేయబడినట్లుగా వారి కొరకు కన్నీరు విడవగలుగుతావు. ఏమండి, స్వభావం, నమ్మకమైనటువంటి స్వభావం, నమ్మకమైనటువంటి స్వభావం. కొంతమందికి కొన్ని వార్తలు త్వరగా స్ప్రెడ్ చేయాలంటే ఓ ప్రత్యేకమైనటువంటి కేటగిరీ ఉంటుంది. పని కట్టుకొని ఇంటింటి తిరిగి ఇంటింటికి బొట్టు పెడతారు అని ఇంతకుముందు చెప్పేవాళ్ళు. ఇంటింటికి తిరిగేసేసి పని కట్టుకొని ఈ సంగతి తెలుసా, ఈ సంగతి తెలుసా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు దీవెన పొందలేరు. పరుల గుట్టులో పాలిభాగస్తులై ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితి వారికి ఏర్పరచబడుతుంది. ఈ రోజున అట్టి స్వభావంలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే ఏదైనా సంగతి తెలిసినప్పుడు దాన్ని గుట్టు చేయకుండా దాన్ని నువ్వు భద్రంగా కాపాడగలిగినటువంటి అనుభవానికి రావాలి. దైవజనుడైనటువంటి నాయకుడైన యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. మోషే తరువాత దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలారా, యెరికో పట్టణాన్ని వేకు చూడడానికి 2 వ్యక్తుల్ని పంపాడు. రహాబు అన్నటువంటి ఒక ఏష్య ఇంట్లో, వాళ్ళ ప్రాకారపు గోడ మీద ఆమె ఇల్లు ఉంది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్లను ఆమె తన మేడగదిలో జనపనార కట్టెలో దాచింది. వాళ్ళ ఇంట్లో ఉన్నారు అని తెలిసి రాజు మందిని వాళ్ళ దగ్గరికి పంపారు. ఆమె దగ్గరికి ఆమె ఏం చేసింది, వాళ్ళను దాచింది, వాళ్ళ సంగతిని దాచింది. దేవుని ప్రజలారా, మా రాజుకు భయపడి వెండి బంగారు ఇస్తాడని చెప్పి దేవుని యొక్క ప్రజలను అప్పగించి ఉంటే రహాబు అన్నటువంటి ఆమె కూడా యెరికో పట్టణస్థులతో కూడా కాలిపోయేది, బూడిదైపోయేది, నశించిపోయేది. అయితే ఆమె కుటుంబం మాత్రమే రక్షించబడింది. కారణం ఏమిటి అంటే ఆమెకు దాచే గుణం ఉంది, సంగతిని కానీ మనిషిని కానీ. ఏంటండి, పాపయుక్తమైనటువంటిది కాదు, పరసంబంధమైన, ఏవి దాచాలో ఏవి దాచకూడదో తెలిసినటువంటి అనుభవంలో మనం నడిపించబడాలి. నమ్మకమైనటువంటి స్వభావం కలిగిన వాడు ఏ సంగతి అయినా సరే దాస్తాడు, దాయగలుగుతాడు, దాస్తాడు. అందుకని దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలారా, సంగతి దాచే ఒక గుణం మనము కలిగి ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదానికి యోగ్యులముగాను అర్హులముగాను తీర్చిదిద్దబడతాము. మరొక మాటను దేవుని వాక్యంలో మనము చదవగలిగితే జీవం కలిగిన దేవుడు మనతో మాట్లాడతాడు. ఇదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. నమ్మకమైనటువంటి రాయబారి ఔషధములాగా పనిచేస్తాడు. నమ్మకమైనటువంటి వాడికి ఉండే మరొక గుణం, నమ్మకమైన వారికి ఉండే మరొక స్వభావం, మెండైన దీవెనలు పొందుకునే ఆ నమ్మకమైన వాడికి ఉండే మరొక స్వభావం గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. ఔషధములాగా, మెడిసిన్ లాగా, టానిక్ లాగా పనిచేస్తాడు. అంటే టానిక్ ఏం చేస్తుంది, రోగాన్ని బాగు చేస్తుంది. ఔషధం ఏం చేస్తుంది, జబ్బును పోగొడుతుంది. మెడిసిన్ ఏం చేస్తుంది, ఏమండి, అతని రోగాన్ని తొలగించి వేస్తుంది. మందు ఏం చేస్తుంది, అతని గాయాన్ని కడతుంది. అంటే నమ్మకమైనటువంటి వాడు నువ్వైనా నేనైనా ఏం చేయాలి అని అంటే గాయాలను కట్టగలిగినటువంటి ఒక అనుభవంలో ఉండాలి. ఒక మాట చెప్పాలి అని అంటే, నీ కొరకు గాయపరచబడిన క్రీస్తు గాయాలలో నువ్వు ఏలుబెట్టి రేపక. ఎందుకంటే మారు మనస్సు పొంది తప్పిపోయిన వాడు మరలా యేసును బాహాటముగా సిలువ వేస్తున్నాడని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చదువుతున్నావు. నీ ప్రవర్తన, పద్ధతి, నడవడికను బట్టి, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు కూర్చునే విధానం, చేసే పద్ధతిని బట్టి నువ్వు యేసు గాయాలు రేపి మరలా ఆయన సిలువ వేస్తున్నావా? లేకపోతే ఆయన గాయాలను మానిపే ఒక మంచి సాక్షిగా నువ్వు ఉండగలుగుతున్నావా?
రెండవది బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, వేదనలో ఉన్నటువంటి నీ స్నేహితులు, బంధువులు, నీ రక్త సంబంధికులు, గ్రామంలో ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించి వాళ్ళ గాయాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు తొలగిపోనట్లుగా వారి కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసే ఒక ఔషధంలాగా నువ్వు పని చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? దీవించో 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 దీవించు అనడం కాదు, నమ్మకమైన స్వభావం కలిగినటువంటి నీ జీవితంలో ఔషధములాగా పనిచేయాలి. కంపు కొట్టి పాడు చేసే పనులు ఇక మాని కట్టి పక్కన పెట్టి, ఇక మీదటనైనా నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ పనికి, నీ వ్యాపారానికి, నీ సంఘానికి, నీ గ్రామానికి, నీ బంధువులకు నువ్వు ఔషధములాగా, నమ్మకమైన రాయబారి, ఔషధములాగా పనిచేసే ఒక అనుభవం ఉండాలి. ఒకటి, ఆయన గాయాలు మాన్పాలి. రెండవది, గాయపరచబడి బాధల్లో ఉన్నవారి గాయాలు కట్టే ఔషధంలాగా నువ్వు పని చేయాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 3వ విషయాన్ని కూడా మనం చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇదే గ్రంథకర్త 14వ అధ్యాయము, సామెతల గ్రంథకర్త 14వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. ఎవరండి? నమ్మకమైనటువంటి సాక్షి అబద్ధమాడడు. కొంతమంది ఉన్నారు, కమిషన్ వ్యాపారాల కోసం, 100 రూపాయల కోసం, లేకుంటే వాళ్ళ మీదకి వస్తూ ఉన్నటువంటి విధి కోసం, వాళ్ళ మీద వస్తున్నటువంటి సమస్యల కోసం చేసే పని ఏమిటంటే అబద్ధం. కూర్చున్న అబద్ధమే, లేచిన అబద్ధమే, నడిచిన అబద్ధమే, అబద్ధం. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకు పెడతారు మంచి పేరు, అబద్ధాల కోరి, అబద్ధాల పుట్ట, అబద్ధాల పట్ట. అబద్ధం నిజాన్ని కూడా అబద్ధంగా మార్చే. అందుకే ప్రకటనల గ్రంథంలో చెప్తుంది కదా, ఎవరు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కానేరరు అని చెప్తూ 22వ అధ్యాయము 15వ వాక్యంలో మనం జాగ్రత్తగా చదువుతూ, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలపట ఉంటాడు. అబద్ధము నిన్ను నిత్యరాజ్యానికి తీసుకెళ్ళలేదు. మనకు లోపాలు ఉన్నాయి, సరిచేయబడాలి. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి, ఏ దానికైనా సరే అబద్ధముతో పొట్ట నిండా, మనసు నిండా, మది నిండా, ఆలోచన నిండా అబద్ధాన్ని జరిగించి, అబద్ధాన్ని ప్రేమించి జరిగించే స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్టుంటే నమ్మకమైనటువంటి రాయబారి ఉండదు. సాక్షిని హత్య జరిగేటప్పుడు, లేకపోతే ఏదైనా ఘటన జరిగినప్పుడు సాక్షిని పెడతారు. అక్కడ పెట్టిన తర్వాత వెళ్ళి ఇతను చంపాడా? చంపాడు అని చెప్పి అడిగినప్పుడు ఓకేని అన్న వెంటనే ఆ న్యాయాధిపతి సాక్ష్యాన్ని విని సంగతిని ఏంటంటే ఆ సమస్యను చేసి శిక్ష వేయడు. సాక్షిని చాలాసార్లు పరీక్షిస్తాడు. మొదటి వాయిదా, 2వ వాయిదా, 3వ వాయిదా, 4వ వాయిదా. అంటే ఇతను చెప్పే మాట అబద్ధమా, కరెక్టా? ప్రతి న్యాయవాది నిన్ను మీద వాదిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అబద్ధమైతే వణుకుతున్నావా, బెణుకుతున్నావా, నీ స్వరం ఏమిటి? ఇవన్నీ పరీక్షిస్తాడు. నువ్వు నమ్మకమైనటువంటి సాక్షివైతే, నువ్వు చెప్పే సాక్ష్యం నిజమైతే, అది అబద్ధము కాకపోతే నువ్వు సాక్షిగా నిలబడగలుగుతావు. నిన్ను బట్టి కొన్ని ప్రాణాలు కాపాడబడగలుగుతాయి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. నమ్మకం లేనివాడు అబద్ధమాడతాడు. వాడికి దీవెనలు పొరపాటున కూడా రావు. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. ఎట్లాగా ఉంటాడు అనంటే, కోతకాలపు మంచు చల్లదనములాగా ఉంటాడు. కోతకాలపు మంచు చల్లదనము చేసే పని ఏమిటి అని అంటే, ఆ పండిన పంట అది బాగా ఎండిపోతుంది కదా. ఎండిపోయినప్పుడు ఆ తెల్లవారుజామున కురిసే ఆ చల్లదనపు మంచు ఈ యొక్క కోత కోసేటప్పుడు పగలంతా ఎండిపోయి ఉంటుంది. ఈ తెల్లవారుజామున కురిసిన మంచు ఆ ఎండిపోయినటువంటిది ఒకవేళ ఆ పనను పట్టుకుంటే గింజలు రాలిపోతాయి. పన ఊగితే మామూలుగా ఎండిపోయినప్పుడు
అయితే మంచు పడినప్పుడు కోతకు వస్తే ఆ పనకు ఉన్న గింజ రాలిపోకుండా ఇది కాపాడుతుంది. పంటను పాడు చేయకుండా కాపాడేదే కోతకాలపు మంచు. ఈ రోజున దేవుని సంఘమనే పరిచర్యలో ఈ పంటలో నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, నమ్మకమైన వాడు సంగతి దాస్తాడు, నమ్మకమైన వాడు ఔషధంలాగా పనిచేస్తాడు, నమ్మకమైన వాడు అబద్ధమాడు, నమ్మకమైనటువంటి వాడు యజమానుల హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడు. కోతకాలపు మంచులాగా పనిచేసి పంట రాలిపోకుండా, పంట పాడైపోకుండా, అలాగనే జీవము కలిగిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో కూడా యజమానుడైనటువంటి దేవుని యొక్క పనిలో, పరిచర్యలో, ప్రతి విషయంలో, సంఘములో చేస్తున్నటువంటి పనిలో, అప్పగించబడిన దానిలో నమ్మకంగా ఉంటే నిన్నైన మెండైన దీవెనలు పొందుకుంటావు. ఇట్టి దీవెనలు, ఆశీర్వాదాలు జీవము కలిగిన దేవుడు నిండుగా మెండుగా నీకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్.